నలుగురు సిటీ ఫ్రెండ్స్ కలిసి ఊర్లో ఉన్న స్నేహితుడి వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ జరిగే కథే ఈ పల్లెటూరి స్నేహం. సంక్రాంతికి హాలిడేస్ ఇచ్చారు కదా, ఎక్కడికైనా వెళ్దామా? గోవా వెళ్దాం. ఎప్పుడు గోవాకేనా? ఏదైనా విలేజ్ కి వెళ్దాం. విలేజ్ తెలిసిన వాళ్ళు ఎవరున్నారబ్బా? జావేద్ ఉన్నాడు కదా, వానికి కాల్ చేస్తా ఉండు. హాయ్ రా, ఎలా ఉన్నారు? ఎన్ని రోజులైంది ఫోన్ చేయక? హాలిడేస్ కి మేమందరం మీ ఊరికి రావాలనుకుంటున్నాం. అయ్యో తప్పకుండా రా, అడగాల. వస్తాం కానీ అక్కడ మాకంతా చూసుకోగలవా? మీరు వచ్చేయండి రా, నేను చూసుకుంటా కదా. సరే సరే, మన ఎంజాయ్మెంట్ కి బక్రా సెట్. మన ఖర్చులన్నీ వాటితోనే పెట్టిద్దాం, డబ్బులు మిగులుతాయి. అంతే అయితే రేపే వెళ్దాం పదండి. ఏంటి కంపు? యాటికి పోయినాడు ఈడు? లే జావిదు. హాయ్ రా, ఎలా ఉన్నారు? ఏ ఆ చేతికి మట్టి చూడు ఎలా ఉందో. తెలీదా ఎండకొచ్చామని? వెళ్ళి తాగడానికి వాటర్ తేపో. అయ్యో అవును కదా, 2 నిమిషాలు తీసుకొస్తాను. ఏంటి కంపు? ఛీ, ఇదే కంపు. ఈ నీళ్ళ వాటర్ బాటిల్ లేదా? అడగడుగుతున్నాడు చూడు, తీసుకోపో. ఛీ తూ. చీ. సరే మీరు ఫ్రెష్ అవ్వండి, నేను తినడానికి ఏమైనా తీసుకొస్తాను. పప్పన్నమా, ఏదో బిర్యానీ తెస్తావనుకున్నానే. ఇది కూడా బాగుంటుంది సానియా. నిజమేరా, ఈ వాతావరణంలో బిర్యానీ తిన్నా కూడా ఇంత తృప్తిగా ఉండదు. ప్రతిసారి పెడగోలేంట్రా. జావేద్, మమ్మల్ని ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళొచ్చుగా. సరే వెళ్దాం పదండి. అబ్బా అమ్మా, అబ్బా నొప్పి నొప్పి. రే ఎక్కడికి వెళ్తున్నావురా? జావేద్ చూసుకుంటాడన్నావు, ఇప్పుడు చూడు ఎలా పారిపోతున్నాడు. అబ్బా తనకు బ్లడ్ ఎక్కువ పోతుంది, చేయని అడ్డం పెట్టు సింధు. అంటే నేను ఇప్పుడు తన కాలు పట్టుకోవాలా? హాస్పిటల్ పిచ్చుకోకుండా పశుకారం పూసుకుంటేంట్రా? హాస్పిటల్ పిచ్చుకోదాం పదా. కాలు పట్టుకోవాలా? హాస్పిటల్ ఇక్కడ నుంచి కొంచెం దూరం రా. అప్పటి వరకు తను నొప్పి తట్టుకోలేదు. అయినా పసుపు యాంటీబయాటిక్ రా, 2 days లో సెట్ అవుతుంది చూడు. డబ్బులు మిగులుతాయి. ఇంకా తిరిగి తెచ్చాలి కానీ ఇంటికి వెళ్దాం పదండి. ఇంత వయసు వచ్చినా ఇంకా నా చేత్తో తినే అలవాటు పోలేదమ్మా వీడికి. నేను కూడా మీ కూతురులాగే కదా, నాకే పెట్టరా? తప్పకుండా అమ్మా. మరి నాకు? చీ, ఏం చేస్తున్నావు? ఏమైంది సింధు? ఏంటా గలీజ్ పని? తప్పేముంది? మాలా చదువుకోనుంటే ఇలా కష్టపడే అవసరం వచ్చేది కాదుగా. ఇంట్లో పరిస్థితులు బాలేక ఎక్కువ చదువుకోలేదు సింధు. అయినా చిన్న పని పెద్ద పని అనేమి ఉండదు కదా, ఎవరి పని వాళ్ళ గొప్ప. హలో సింధు, ఆఫీస్ లో ఏఐని ఇంప్లిమెంట్ చేశారు. సో 6 మెంబర్ ని జాబ్ నుంచి తీసేశారు, అందులో నువ్వు కూడా ఉన్నావు. ఏంటి, జాబ్ నుంచి తీసేసారా? ఇప్పుడు నువ్వు పోయి పెండెత్తుకో. ఆహా, పొద్దున్నే ఈ గాలిని ఆస్వాదిస్తుంటే ఎంత హాయిగా ఉందో. ప్రతిసారి ఏదో ఒక పెంట. జావేద్, బట్టలు వాష్ చేయాలి, వాషింగ్ మిషన్ ఎక్కడా? వాషింగ్ మిషన్ మా ఇంట్లో లేదు సానియా. అయితే ఇన్ని బట్టలు ఎలా ఉతకాలి? మా ఊరికే వాషింగ్ మిషన్ ఉంది, రండి చూపిస్తా. ఊరి వాషింగ్ మిషనా? ఇదే మా ఊరి వాషింగ్ మిషన్. ఇక్కడ ఎలా వాష్ చేయాలి? ఏం లేదు, మీకు ఎవరి మీద కోపం ఉందనుకోండి, అది ఇక్కడ చూపియండి. ఎలా? ఇలా. హనీఫ్, అక్కడ లొకేషన్ బాగుంది, వెళ్ళి ఫోటోలు దిగుదామా? సరే పదా. హామా వేస్తున్నాలేమా. జావీద్, ఇక్కడ ఇంత కష్టపడే బదులు మాతో సిటీకి రావచ్చుగా, నీకు కూడా ఒక జాబ్ చూస్తా. అవును, ఆ ఫోన్ కూడా చూడు, ఎంత పాత మోడలు. అసలు మన బ్యాచ్ లో సూటే అవ్వడు. సిటీలో తిన్నావా లేదా అని అడిగే వ్యక్తి ఉండడు నూరు. అయినా అక్కడెక్కడో తెలియని మనుషుల మధ్య నెలకు 30,000 40,000 సంపాదివ్వడం కన్నా ఇక్కడే అమ్మా నాన్నని చూసుకుంటూ నెలకు 10,000 సంపాదించినా చాలు నూరు. జీవితం మనశ్శాంతిగా ఉంటుంది. అది కూడా నిజమే జావీద్. పెద్ద మొబైల్ ఉంటేనే మనిషిని గౌరవిస్తారంటే అలాంటి చోటు నాకు అవసరం లేదు సింధు. జవీద్, ఏమైందిరా? అక్కడ ఈ రెండిటి మధ్యలో తీ. ఏది పోర్ట్రేట్ లో తీ, మంచిగా వస్తాయి. ఇంకొన్ని తీ. ఎవర్రా కొత్త పిల్ల? ఏమో నేను ఇప్పుడే చూస్తున్నా. నాతో కూడా దిగు బాబా ఫోటో. నేను తీస్తా పోరా ఫోటో.
ఇంకొక అడిగేసిన నీ పీక మీద తల ఉండదురా. ఆగండి రా. ఈరోజు అంటే మేము ఉన్నాము, అది ఎవరు లేనప్పుడు వస్తే మేము లేనప్పుడు ఏం చేయాలో అది ఇప్పుడు చెయ్యి. చెప్పు మా. అబ్బా ఇప్పటికిప్పుడు 50,000 ఎక్కడ నుంచి తీసుకురావాలి? సరే ఏదో ఒకటి చేస్తాలే. హనీఫ్, ఏంట్రా? నేను ఒకటి ఇస్తాను, కాదనకుండా తీసుకుంటావా? అబ్బా వీడొకడు. సరే ఇవ్వు. ఫోన్లో చెప్పేది విన్నాను. ఇంత డబ్బు నీ దగ్గర వెళ్ళారా? ఓ అదా, మొన్న పంట చేతికి వచ్చిందిరా, అందులో సగం డబ్బులు దాచాను, అవే ఇవి, నువ్వు తీసుకో. ఇంత డబ్బు ఏ నమ్మకంతో ఇస్తున్నావురా? సిటీ నుండి నేనున్నాను అనే నమ్మకంతో వచ్చారు కదా, అదే నమ్మకంతోనే ఇస్తున్నా. సరే ఆవులకి మేతేయాలి, వెళ్ళొస్తాను. ఎక్కడ చూస్తున్నాడు వీడు? ఇదే సంగతి. సానియా అంటే అంత ఇష్టమా? అలాంటిదేం లేదురా. అబ్బా నాకంతా తెలుసులేరా తనంటే నీకు ఇష్టమని. ఇష్టమే కదా, హ్మ్, మరి వెళ్ళి చెప్పొచ్చు కదా. వద్దురా, తను వేరు నేను వేరు. నువ్వు ఇలా అనుకుంటూ ఉంటే తను కొద్ది రోజుల్లో వెళ్ళిపోతుందిరా. నా మాట విని వెళ్ళి చెప్పేపో. అంతే అంటావా? అంతే. సరే సానియా, చెప్పు జావీద్. అది నువ్వంటే నాకు ఇష్టం సానియా. ఏంటి జోక్ చేస్తున్నావా? లేదు సానియా, నిజంగానే నువ్వంటే నాకు చాలా ఇష్టం. చూడు జావీద్, నాకు లవ్ అంటే ఇష్టం లేదు. ఏ సానియా, నేను మంచోన్ని కాదా? అబ్బా అది కాదు ప్రాబ్లం. మరి ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్తున్నా, నీలాంటి వాడు జస్ట్ ఎంటర్టైన్మెంట్ కి పనికొస్తాడు. ఇప్పటి వరకు నా జీవితంలో ఏ ఆడది నా మీద చేయలేదు, అలాంటి తనేసింది. వదిలిపెట్టినా నన్ను, వదిలిపెట్టిన నన్నే. ఆగండి, ఒక నిమిషం ఆగు. ఇప్పుడు దాన్ని పొడిస్తే ఏమొస్తుంది? అదే తను ఎవరిని చూసుకొని తెచ్చిపోయిందో వాళ్ళనే తన కళ్ళ ముందర పొడిస్తే ఏంట్రా మరీ వచ్చావు? మొన్న పడింది చాలదా? జావీ వచ్చి చాలా డేస్ అయింది కదా, ఇంకూరికి వెళ్దామా? సరే. ఏంటి పొద్దు పొద్దునే మీటింగ్ పెట్టినట్టున్నారు? వచ్చి చాలా రోజులైంది కదా జావేద్, ఇంకా మేము బయలుదేరుతాం. అంత త్వరగా బయలుదేరతారా? ఏ సింధు, ఏమైనా తక్కువ చేశానా? అయ్యో అలాంటిదేం లేదు జావి. అందరం వెళ్దామని మాట్లాడుకున్నాం, ఇక సానియా ఒకటి అడగాలి. అవును, సానియా ఇక్కడ కనిపించడం లేదు. పొద్దున కూడా కాల్ చేశా, స్విచ్ ఆఫ్ వచ్చింది. సానియా కనపడ్డం లేదా? హలో సానియా. విన్నావు కదరా, మూసుకొని నేను పెట్టిన లొకేషన్కి రాబే. పోలీసు వాళ్ళకి ఫోన్ చేసావు, చెయ్యవులే, తెలివైనోడు కదా. వెళ్దాం పదండి. రేయ్ వాళ్ళు ముందే రౌడీలు, పోలీసుల్లో కాల్ చేద్దాం, వాళ్ళే చూసుకుంటారు. వద్దురా, పోలీసు వాళ్ళకి కాల్ చేసినట్టు తెలిస్తే తను ఏమని చేస్తారు? అబ్బా తన్ని ముఖం చుట్టానికి కూడా ఇష్టపడలేదు, అలాంటి దానికోసం ఇదంతా చేయడం అవసరమా? తను నన్ను ఇష్టపడలేదు ఒప్పుకుంటా, కానీ మీరంతా నేను చూసుకుంటా అనే నమ్మకంతో ఇక్కడికి వచ్చారు కదా, మిమ్మల్ని క్షేమంగా ఊరికి పంపించడం నా బాధ్యత. రండి. నేను కూడా వస్తా. వద్దు. వాళ్ళెక్కడ సానియా? ఆ రోజు పెద్ద మొగాళ్ళు రెచ్చిపోయినారు కదరా, ఇప్పుడు ఏమైందిరా మీ మొగతనం? మాట్లాడుతున్నా కదరా. వాళ్ళ తప్పేం లేదు సార్, నన్ను ఏమైనా చేసుకోండి, వాళ్ళని వదిలేయండి ప్లీజ్. వదలను. వదిలేయండి అన్నా ప్లీజ్. కారం. అబ్బా అబ్బా వెళ్దాం పదండి. అసలు వాళ్ళని ఫస్ట్ టైం అలా చేసినప్పుడే పోలీసు వాళ్ళకి పట్టేయాల్సింది. కరెక్ట్ గా చెప్పావు సింధు. జరిగేదేదో జరిగిపోయింది, ఇప్పుడు జరగాల్సిందేదో ఆలోచించండి. అవును, అసలే వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారో అని భయంగా ఉంది. సరే, మీరు ఇక్కడ ఎక్కువ రోజులు ఉండడం మంచిది కాదు, నా మాట విని ఊరికి వెళ్ళిపోండి. అవును వెళ్ళిపోదాం. నువ్వు ఊరికి
ఊరికే ఉండు నూరు. అతన్ని ఈ టైంలో వదిలి వెళ్ళడం కరెక్ట్ కాదు. లేదు సానియా, మీరు ఊరికి వెళ్ళిపోండి. మీరు అక్కడ ఉండడమే నాకు మంచిది. అంతే అంటావా? సరే అయితే. మరైతే రేపే వెళ్దాం. నువ్వు తప్పు చేసావు సానియా. ఏం తప్పు? జావేద్ని రిజెక్ట్ చేయడం తప్పు కాదు, కానీ అలా హర్ట్ చేసి మాట్లాడడం తప్పు కదా సానియా. అవును సింధు, ఎంతైనా అలా మాట్లాడి ఉండకూడదు. డబ్బు కన్నా మనుషులకి విలువిచ్చే మనిషి తను. ఇది నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నేను వెళ్ళి అతనికి ఒకసారి సారీ చెప్పొస్తా. సరే. జావేద్, చెప్పు సానియా. సారీ చెప్పండి సానియా. మొన్న చెప్పిన మాటలకి ఏమైనా ఫీల్ అయ్యావా? లేదు లేదు, అయినా నేనే నా స్థాయి తెలియకుండా. అలా అనకు జావేద్, నాకు ఇప్పుడిప్పుడే అర్థమైంది. మనిషికి ఉండాల్సింది స్టేటస్ కాదు, మంచి మనసు అని. సారీ జావేద్, నన్ను మనస్ఫూర్తిగా క్షమించు అని అడగడానికి వచ్చా. మరేం పర్వాలేదు సానియా, ఇప్పటికే చాలా లేట్ అయింది కదా. మీరు వెళ్ళి పడుకోండి, నాకు కొంచెం పని ఉంది, చూసుకొని వస్తా. సరే. జాగ్రత్తగా వెళ్ళరండి. సరే. సరే. నువ్వేం రావా? అది నాకు కొద్దిగా హెల్త్ బాగాలేదు, నేను ఈవినింగ్ వస్తాను. సరే నీ ఇష్టం. Bye. బాయ్ రా.